మహేశ్వర నియోజకవర్గం శంషాబాద్ జోనల్ 16 పరిధిలోని జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కు ఎలక్షన్ చైర్మన్ సాయి ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాంట్రాక్టర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవి కోసం పన్నాల రాజేందర్ రెడ్డి, వేముల రాఘవేందర్లు పోటీ పడ్డారు. మొత్తం ఓట్లు 115, పోలైన ఓట్లు 111. అందులో పన్నాల రాజేందర్ రెడ్డికి 62 ఓట్లు, తన సమీప అభ్యర్థి వేముల రాఘవేందర్ కు 49 ఓట్లు వచ్చాయి. 13 ఓట్లతో పన్నాల రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా శంకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా భాస్కర్ రెడ్డి ఓటింగ్ ద్వారా విజయం సాధించారు. మొత్తం 15 మందితో కూడిన నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా పన్నాల రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలాజీ నాయక్, వేముల తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా శంకర్, కోశాధికారిగా మాదారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా సైదా నాయక్, అంబదాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి వెంకన్న గౌడ్, దేరంగుల మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రమావత్ విక్రమ్ నాయక్, గిరి నాయక్, తోట చెన్నయ్య యాదవ్, భాస్కర రెడ్డి, సిహెచ్ రవీందర్ గౌడ్, టి సంజీవారెడ్డిలను నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ సాయి తెలిపారు. ఈ కమిటీ 10 కాలం 2 సంవత్సరాలు ఉంటుందని, కమిటీలో ఎన్నికైన ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్ల సమస్యపై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు మాదరి రమేష్, బొమ్మగాని రవీందర్ గౌడ్, ముఖేష్ యాదవ్, దేరంగుల మహేష్, పుల్లయ్య, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4 కి ఇద్దరు కంటెస్టెంట్లు కే పుల్లయ్య, హలో, కే భాస్కర్ రెడ్డి. పుల్లయ్య గారి పైన 42 ఓట్ల తేడాతోని భాస్కర్ రెడ్డి గారు గెలిచారు. జనరల్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణ, ఈ శంకర్. పి లక్ష్మీనారాయణకు 49 ఓట్లు, ఈ శంకర్కు 61 ఓటు, 12 ఓట్ల తేడాతో. ప్రెసిడెంట్ పదవికి పన్నాల రాజేందర్ రెడ్డి 62, వేముల రాఘవేందర్ 49, 13 ఓట్ల తేడాతో పన్నాల రాజేందర్ రెడ్డి ప్రెసిడెంట్ పదవి గెలిచింది. ఇలా ఏమని ఇంకా డౌటా? చెప్పండి అన్న. ఈ మన ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా చాలా పెద్ద క్షేత్రస్థాయిగా విజృంభించింది. 27 మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిన సందర్భంగా ఇప్పుడు బడంగ్పేట్, మీర్పేట్ కలిపి ఒక సర్కిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు పనులు చేయడం జరుగుతుంది. సో మా కాంట్రాక్టర్ల శ్రేయస్సు కోసము, వెల్ఫేర్ అసోసియేషన్ కోసము, మా కాంట్రాక్టర్ల కష్ట నష్టాలు కోసము మాకంటూ ఒక కమిటీ ఉండాలి, ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా ఏర్పడిన బడంగ్పేట్ సర్కిల్ 16 జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ అసోసియేషన్ ఎలక్షన్ జరిపించడం జరిగింది. ఈ ఎలక్షన్కి కూడా నా అండర్లా నేను యాజ్ అ చైర్మన్గా నేను కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్ జరిగింది మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆ తర్వాత సాయంత్రము 4 గంటల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇందాకే రిజల్ట్ అనేది వెల్లడించినాము. ఇప్పుడు నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా పన్నాల రాజేందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఎర్రరింట్ల శంకర్ గారు, కోశాధికారిగా మాదారి శ్రీనివాస్ గారు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు మరియు 2 జాయింట్ సెక్రటరీలు, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీలు, 6 ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 15 పోస్టులతోనే నూతన కార్యవర్గం అనేది ఏర్పాటు అయ్యింది. ఇక నుంచి జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ బడంగ్పేట్ సర్కిల్ అనే కాకుండా ఇక్కడ జోన్ వచ్చి శంషాబాద్ వస్తుంది. అక్కడ జోనల్ కమిషనర్తో పాటు మళ్ళా ఉన్నత కార్పొరేషన్ అయిన తర్వాత అక్కడ పై స్థాయి అధికారులతో కూడా ఈ కార్యవర్గము కాంట్రాక్టర్ల శ్రేయస్ కోసం ఎల్లప్పుడూ 24/7 అవైలబుల్గా ఉండి ఆ కాంట్రాక్టర్ని కాపాడుకుంటా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్నుకోబడిన ఈ కార్యవర్గ సభ్యులు వీళ్ళ పదవి గడువు వచ్చేసి
2 సంవత్సరాలు ఉంటుంది, అంటే 2028లో ముగుస్తుంది. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మా 2 మున్సిపాలిటీలు మన శంషాబాద్ జోన్ లో సర్కిల్ 16 అండ్ శంషాబాద్ జోన్ లో కలిసినందుకు మా సర్కిల్ బడంగపేట కానీ మీరుపేట కానీ 2 కలిపి ఒక సర్కిల్ ఏర్పాటు జరిగింది. దానికి మా అసోసియేషన్ మా కాంట్రాక్టుల సమస్యల కోసం అని మేము ఒకటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. దాని అందరి సమక్షంలో మేము ఈరోజు ఓటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కాంట్రాక్టులకు ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటికీ మేము ముందుండి పోరాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మన జోనల్ కమిషనర్ దగ్గర కానీ దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కానీ తీసుకపోతే అందరి సమస్యలని సాల్వ్ చేస్తానని మా సొసైటీ మా కమిటీ అందరు కలిసి మేము మా పైన నమ్మకం పెట్టి అది గెలిపించినందుకు ధన్యవాదాలు. నేను బడంపేట సర్కిల్ ప్రెసిడెంట్గా ఎన్నికడం జరిగింది. పన్నాల రాజేంద్ర నా పేరు, ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట్ సర్కిల్ 16 యొక్క బడంగపేటలో సుమారుగా 100 నుంచి 150 మంది కాంట్రాక్టర్లు ఇక్కడ ఈ యొక్క కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వారి సమస్యల కోసము వారికైనా సమస్య వస్తే అందరు కలిసి ఏకదాటిగా ఉండి ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిందని చెప్పి ఒక నూతన కార్యవర్గం ఎన్నుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజాభవన్లో ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ ని మన ఎలక్షన్ చైర్మన్ సాయి గారు ఆ తోటి సిబ్బంది కలిసి ఈ యొక్క ఎలక్షన్ ని నిర్వహించడం జరిగింది. ఆ ఎలక్షన్ లో పోటాపోటీగా పోటీ చేసి ఒక మంచి న్యాయం చేసే నాయకుల్ని ఎన్నుకున్నారు. అందులో భాగంగా ప్రెసిడెంట్ గా పన్నాల రాజేందర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. అలాగే మన జనరల్ సెక్రటరీగా మన శంకరన్న గారు ఎలక్ట్ అయ్యారు. అలాగే నేను కోశాధికారిగా ట్రెజరర్ గా నేను ఎలక్ట్ అయ్యాను. కావున మా అంతా ఈ నూతన కార్యక్రమం అందరం కూడా కలిసి కాంట్రాక్టర్ ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఏకదాటిగా ఉండి ఆ సమస్యను మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఓటేజ్ గెలిపించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.